హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. మిల్లీ మేకర్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. ముందుగా మిల్లీ మేకర్ నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. అలానే టమాటోస్, పచ్చిమిర్చి, ఆనియన్స్ కట్ చేసి పక్కన పెట్టుకున్నా. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకుంటున్నా. కడాయి వీట్ అయ్యాక ఆయిల్ పోసా. ఆయిల్ వీట్ అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకున్నాను. ఆ తర్వాత కరివేపాకు వేసి ఫ్రై చేశాను. అలానే పచ్చిమిర్చి కూడా వేసుకున్నా. కరివేపాకు పచ్చిమిర్చి వేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి, మీదకి పడుతుంది నూనె, చూసుకొని జాగ్రత్తగా వేసుకోండి. ఆ తర్వాత ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకొని ఆ తర్వాత టమాటోస్ కూడా వేసుకొని ఫ్రై చేసుకున్నా కొంచెం. ఆ తర్వాత కొంచెం సాల్ట్ వేసుకున్నాను రుచికి సరిపడా, లేకపోతే కొంచెం తర్వాత అయినా వేసుకోవచ్చు, దాంట్లో ప్రాబ్లం లేదు. ఆ తర్వాత కొంచెం పసుపు వేసుకొని ఫ్రై చేసుకున్నాను చూడండి. అలానే కొంచెం గరం మసాలా వేసుకున్నాను. వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి. వీడియోలో చూపిస్తున్నట్టు ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత కొంచెం కారం వేసుకోవాలి. నేను 3 స్పూన్స్ వరకు కారం వేసుకున్నాను. వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత మిల్లీ మేకర్ నానబెట్టినవి ఉన్నాయి కదా, ఇప్పుడు వేసేసుకొని బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి చూడండి. వీడియోలో చూపిస్తున్నట్టు ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత గ్లాసున్నర వరకు వాటర్ పోసుకోవాలి. చూసారా, వాటర్ పోసుకొని బాగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. చూడండి, మూత తీసి చూపిస్తున్నాను ఎలా ఉడుకుతున్నదో. చూసారా, ఎంత బాగా ఉడుకుతున్నాయి కదా. మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే అడుగు పట్టేస్తుంది. చూడండి, ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేస్తున్నా. కొంచెం వాటర్ ఉన్నాయి కదా, వాటర్ అంతా ఇంకిపోయాక సర్వ్ చేసుకుంటే మిల్లీ మేకర్ కర్రీ టేస్టీగా రెడీ అయిపోతుంది. చూడండి, ఎంత బాగా ఉడికింది కదా. చూసారా, ఎంత కలర్ఫుల్గా కూడా ఉందో. మీలో ఎంతమందికి మిల్లీ మేకర్ కర్రీ అంటే ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలానే మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.